హలో అందరికీ వెల్కమ్ టు జే మంజుల ఛానల్. ఇప్పుడు నేను అటుకులు తాలింపు వేస్తున్నా చూడండి. పొద్దున్నే ఉదయాన్నే మా ఆయనకి అటుకులు తాలింపు వేసి టిఫిన్ లాగా పెట్టాలనుకుంటున్నా. మీరు చూడండి. గ్యాస్ వెలిగించుకున్నాం, నూనె పోసుకుందాం, సరిపోతుంది. దీనికి కావాల్సినవి అటుకులు తాలింపు వేయడానికి కావాల్సినవి పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కరివేపాకు, పోపు గింజలు, అటుకులు నానబెట్టి కడిగిన క్లీన్గా కడిగి పోపు గింజలు వేసుకుందాం. ఇవి కొద్ది ఫ్రై కానిద్దాం. ఇవి వేగనిద్దాం. ఉల్లిగడ్డ వేసుకుందాం, పచ్చిమిరపకాయ, వేగనిద్దామండి. ఇందాక ఈ నిమ్మకాయ చూపించలేదు, నిమ్మకాయ ఇది కూడా పిండుకోవాలి. ఈ ఒక్క కూడా పిండేసుకోవాలి, బాగుంటుంది. తాలింపులో పిండుకున్నాం. వేగనిద్దాం. వేసుకుందాం. పసుపు సరిపోతుంది. కరివేపాకు వేసుకుందాం. కొంచెం ఫ్రై అయ్యాక అట్లు వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాక కొంచెం నిమ్మరసం, ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకొని అటుకులు వేసుకుందాం. చూశారు కదండి, అయిపోయింది. అటుకులు తాలింపు వేయటం అయిపోయింది. ఇక మా ఆయనకి వేసిస్తా. ఇంతేనండి, అయిపోయింది. మీరు కూడా మంచిగా చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ పాలకూర పచ్చడి చేస్తున్నా చూడండి. ఇవి నూనెలో వేగనిద్దామండి, కొంచెం ఫ్రై కానిద్దాము. వీటికి కావాల్సిన ఈ పచ్చడికి, పాలకూర పచ్చడికి కావాల్సినవి చూద్దాం. చింతపండు, ఉప్పు, ఉల్లిగడ్డ, తెల్లగడ్డ, జీలకర్ర. ఈ పాలకూర ఇప్పుడు ఒక బాండిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. నూనె వేసుకుందాం పాలకూర ఫ్రైకి. పాలకూర అంతా నూనెలో ఫ్రై చేసుకుందాం. అంతలోకి ఉడుకుతాయి, ఫ్రై అయిపోతాయి. అది ఉడికించుకుందాం. ఒక పక్క అంటే జీలకర్ర వేసుకుందాం. కొంచెం జీలకర్ర, తెల్లగడ్డలు 2, చింతపండు దీంట్లోనే ఫ్రై చేసేసుకుందాం. ఇది మంచిగా ఉడకనిద్దాం. ఇవి ఫ్రై అయిపోయినాయి, ఇంకా బాగా ఎర్రగా అయితే బాగోవు. ఇవి మనం దించేసుకుందాం. పాలకూర ఉడికిపోయింది, ఇంకొంచెం ఉడకనిద్దాం. తర్వాత నూరేసుకోవటమే. ఉడికిపోయిందండి, ఇక నూరుకుందాం. రోట్లో వేసుకుందామండి. ఉప్పు వేసుకుందాం కొంచెం. మెత్తగా అయిందండి. ఇప్పుడు పాలకూర వేసేసుకుందాం.
మెత్తగా దంచుకుందాం. బాగుంటుందండి ఇలా దంచుకుంటే, ఇలా రోట్లో దంచుకుంటే బాగుంటుంది టేస్ట్. మిక్సీ పట్టుకోవడం కంటే రోట్లో వేసుకుంటేనే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మాకు అలవాటేనండి రోట్లో దంచడం. మిక్సీలో పట్టుకోవటం కంటే ఎక్కువ రోట్లోనే దంచుకోవటానికి ఇష్టపడతాం, రోట్లోనే దంచుకుంటాం కూడా. అంటే తాలింపు వేసుకుందాం. బాండి పెట్టుకుందామండి. తాలింపుకి కొంచెం నూనె వేసుకుందాం, కొంచెమే, ఎందుకంటే మనం ఈ ఫ్రై చేసేటప్పుడు పాలకూరలో మిరపకాయలలో నూనె వేసుకున్నాం కదా, అందుకని కొద్దిగా వేసుకుందాం. పోపుకి ఉల్లిగడ్డలు వేసుకుందాం, కొంచెం కరివేపాకు వేసుకుందాం, వెల్లుల్లి రెప్పలు వేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యాక పచ్చట్లో వేసుకోవటం. తాలింపు అయిపోయిందండి, ఈ పచ్చట్లో వేసుకుందాం. మంచిగా కలుపుకుందాం. ఇక అయిపోయిందండి పాలకూర పచ్చడి. ఇంతే చేసేది, కానీ అన్నం లేక మాత్రం సూపర్ ఉంటుంది, చపాతీ లేక బాగుంటుంది, వేడివేడి అన్నం లేక బాగుంటుంది. మీకు నచ్చితే చేసుకోండి మీరు కూడా, ఇది బాగుంటుంది. అన్నము ఇదిగండి, అన్నం రెడీ అవుతుంది. ఇప్పుడు అన్నం పెట్టినాం, అన్నం రెడీ అవుతుంది. అన్నం అయినాక వేడివేడి అన్నం వేసుకొని పచ్చడి తినేస్తాం. మీకు నచ్చితే మీరు చేసుకోండి. బాయ్.